హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో ఈసారి గణపతి నవరాత్రుల సందర్భంగా మన నిజామాబాద్లో ఉన్న గణపతులను చూడడానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది పార్ట్ 2. ఇంతకీ మీరు పార్ట్ 1 చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఇవాళ ఫస్ట్ మనము చెక్క ముక్కలతో చేసిన గణపతి దగ్గరికి వచ్చేసాము. భలే బాగుంది కదా ఇది. మన నిజామాబాద్లో ఉన్న జెండా బాలాజీ గుడి పక్కనే పెట్టారు. స్వామివారి మెడలో దండ కూడా చెక్క ముక్కలతోనే చేశారు. డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా, క్లీన్గా, పర్ఫెక్ట్గా చేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. ఇది కూడా ఆ పక్కనే ఉంది. చిట్టి మూషికం చతుర్భుజాలతో చాలా పెద్దగా ఉంది ఈ విగ్రహం. ఇది ఆ పక్కనే ఉన్న ఇంకొక గణపతి. నిజామాబాద్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఈ గణపయ్య విగ్రహం ఏ ఏరియాలో ఉందో గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ పిల్లలు, ఇద్దరు భలే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు. హడావిడిలో వాళ్ళ పేర్లు అడగడమే మర్చిపోయాను. ఇంతకీ ఇదేం ఏరియానో అర్థమైందా? అర్థమైతే లేట్ ఎందుకు, కామెంట్స్లో చెప్పండి మరి. నెక్స్ట్ ఇది నిర్మల కాన్వెంట్ పక్కన ఉంది. పార్ట్ 1 వీడియోలో పోచమ్మ గల్లీలో కూడా సిమిలర్ విగ్రహాన్ని చూపించాను, మీరు చూసారా? ఇవేమో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర. చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో అనంత పద్మనాభ స్వామిలాగా గణపయ్యని సెట్ చేశారు. ఇది మన రైల్వే కమాన్ దగ్గర. ఎన్నో మండపాలలో ఎన్నో రకరకాల రూపాల్లో దర్శనమిస్తున్నారు గణపయ్య. మరి ఆయన గుడి ఇంకెంత సుందరంగా ముస్తాబు చేశారో చూసేయండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న వినాయకుడి గుడి ఇది. ఇది కోటగల్లిలో ఉన్న వినాయకుడు. నెక్స్ట్ అక్కడి నుంచి వర్ణి చౌరస్తాకి వచ్చాను. ఎంట్రన్స్లో వాళ్ళ నాన్న వాహనమైన నంది మనకి స్వాగతం పలుకుతోంది ఇక్కడ.
ఈ గణపయ్యని విభూదితో చేశారంట. వాళ్ళ నాన్నలాగా పులి చర్మం కట్టారు ఇక్కడ గణపయ్యకి. పక్కనే మన బుజ్జి మూషికం కూడా ఉంది. ఇది కూడా కోటగల్లిలోనే ఉంది. ఈ గణపయ్య విగ్రహం ఎవరిలాగా ఉందో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ముస్తాబు చేశారు. డీటెయిలింగ్ పర్ఫెక్ట్గా నీట్గా చాలా బాగుంది. ఇది కూడా ఆ పక్కనే ఉంది. ఇంకా ఇదేమో మా ఇంటి దగ్గర పెట్టిన గణపయ్య. ఇంకొన్ని వినాయక నవరాత్రుల విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.